మీరు ఎంత కష్టపడినా డబ్బులు రావడం లేదా? అయితే ప్రాబ్లమ్ బయట కాదు. అది మీ ఫ్రీక్వెన్సీలోనే ఉంది. హాయ్! నేను మీ సూర్యప్రియ. ఈరోజు నేను పర్సనల్‌గా ఫాలో చేసే చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీసెస్ మీతో నేను షేర్ చేస్తున్నాను. అవి మీరు డైలీ చేస్తే ఖచ్చితంగా మీలో ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. సో, మీరు సంపదకి, సమృద్ధికి అట్రాక్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రాక్టీస్ హోపనపోనో ఫర్ మనీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 4 సెంటెన్సెస్ మీరు 108 టైమ్స్ ఖచ్చితంగా రిపీట్ చేయండి. మీలో ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. చేస్తారు కదా! ఐయామ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ మనీ. ఐ లవ్ యూ సో మచ్. ఫస్ట్ 2 సెంటెన్సెస్ ఐయామ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. ఈ 2 మనలో ఉండే ప్రతి మనకి డబ్బు మీద ఉండే ప్రతి టెన్షను, మొత్తం ఫియరు, ఆందోళన, ప్రతి నెగెటివ్ ఎనర్జీ అంతా కంప్లీట్‌గా రిమూవ్ చేస్తుంది. థాంక్ యూ మనీ. ఐ లవ్ యూ సో మచ్. ఈ 2 సెంటెన్సెస్ మనలోని మనీ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. మీరు ప్రతిరోజు ఈ 4 సెంటెన్సెస్ 108 టైమ్స్ చేయండి. మీలో ఉండే ప్రతి బ్లాకేజ్ కంప్లీట్‌గా రిమూవ్ అవుతుంది. మీరు సంపదకి, సమృద్ధికి ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతారు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ గో విత్ లవ్, గ్రో విత్ లవ్. ఇది చాలా సింపుల్ అండి. కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా డబ్బులు స్పెండ్ చేస్తున్నప్పుడు ఈ ఒక్క సెంటెన్సెస్ చెప్పండి. గో విత్ లవ్, గ్రో విత్ లవ్. అంటే ఏంటి అంటే చాలామంది మనలో డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు లోపల అరే! ఇంకా నా దగ్గర ఇది కూడా వెళ్ళిపోతే డబ్బులేమీ ఉండవు అనే టెన్షన్‌తో, బాధతో డబ్బుల్ని ఖర్చు చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు స్పెండ్ చేసిన ప్రతి రూపాయి గానీ, ఇంటర్నెట్ గానీ, లేదు రెంట్ అలా మీరు పే చేస్తునేటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీరు లవ్‌తో ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా అది మీరు ఎంతైతే ఇస్తారో దానికి డబుల్ మనీ మీ దగ్గరికి చాలా హ్యాపీగా వస్తుంది. సో, మీరు ఏ చిన్న షాపింగ్ చేసినా, ఎక్కడ ఏదైనా కొనేటప్పుడు హ్యాపీగా అంటే లైక్ ఆ డబ్బులిస్తున్నప్పుడు ఇది నాకు రిటర్న్ మల్టిప్లై నా దగ్గరికి వస్తున్నందుకు థ్యాంక్ యూ అనే భావంతో ఇచ్చారనుకోండి, మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారో హ్యాపీగా వెళ్తుంది. సో, దానికి డబుల్ మీ జీవితంలోకి వస్తుందండి. సో, థర్డ్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది మీరు చాలా, చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది నాకు చాలా, చాలా ఇష్టమైన ప్రాక్టీస్. ఎవరికైనా మీరు అనుకోకుండా ఒక చిన్న స్మాల్ సర్ప్రైజ్ ఇచ్చారనుకోండి, అది ఎంత అమౌంట్ అని కాదు సర్ప్రైజ్. రూ. 10 కానివ్వండి, రూ. 20 కానివ్వండి, రూ. 50, రూ. 100 అది మీరు ఎంతైనా సరే అది ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఇచ్చినప్పుడు దాంట్లో ఉండే హ్యాపీనెస్ అది మీరే ఫీల్ అవుతారు. అంటే ఇక్కడ ఉండేది డబ్బులతో కాదు. రూ. 20 ఇస్తున్నావా? రూ. 5 ఇస్తున్నావా? రూ. 50 ఇస్తున్నావా? రూ. 100 ఇస్తున్నావా? అనేది కాదండి. మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు అవతల వ్యక్తిలో కలిగే భావన అంటే వాళ్ళ ఫేస్‌లో వచ్చే ఆ స్మైల్, ఆ పాజిటివ్ ఎనర్జీ అది మీకు మల్టిప్లికే మల్టిప్లై అయ్యి మీ లైఫ్‌లో అది డబ్బు కింద వస్తుంది. అంటే ఇప్పుడు మీరెక్కడికైనా వెళ్తారు. టూ వీలర్‌లో మీరు పార్కింగ్ చేస్తారు. వాళ్ళకక్కడ ఉండే వాళ్ళకి ఒక రూ. 10 ఇవ్వండి. ఆహ్, వాళ్ళ ఫేస్‌లో స్మైలొస్తుంది. లేపోతే ఎవరికైనా మనకి హెల్ప్ చేయండి. షూ పాలిష్ చేసిన వాళ్ళకి ఒక రూ. 20 ఇవ్వండి. రోడ్డు మీద క్లీన్ చేసిన వాళ్ళకి ఒక రూ. 10 ఇవ్వండి. రూ. 20 ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఆ డబ్బుల్ని తీసుకుంటారు. ఆ హ్యాపీనెస్ మీలో ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. ఇలా ఎవరైతే మార్నింగ్ 108 టైమ్స్ హోపనపో చేస్తారో, సెకండ్ మీరు స్పెండ్ చేసిన ప్రతి రూపీని మీరు హ్యాపీగా ఇస్తే, అది మీ దా అది మీ జీవితంలోకి మల్టిప్లై వస్తుంది. థర్డ్ ఎవరికైనా ఒక చిన్న స్మాల్ సర్ప్రైజింగ్‌గా
అని ఇచ్చారనుకోండి, అది కూడా మీలో పాజిటివ్ థింగ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ 3 మీరు డైలీ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీలో ఉండే ఫ్రీక్వెన్సీ అనేది చాలా చాలా చేంజ్ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ జీవితంలో మీరు సంపదకు, సమృద్ధి, ఫ్రీక్వెన్సీకి ఈక్వల్‌గా అవుతారు. ఎవరిలో అయితే సంపద, సమృద్ధి, ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో, సో, ఖచ్చితంగా సబ్‌కాన్షియస్ మైండ్ ఈ జీవితంలోకి సంపదని, సమృద్ధిని అనుకోని రకంగా తీసుకొని వస్తుంది. సో, మన లోపల్లోనే సంపద, సమృద్ధి, ఫ్రీక్వెన్సీని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా చేస్తారు కదా! ఖచ్చితంగా డైలీ ఈ 3 థింగ్స్ మీరు చేయండి. మీలోని చాలా మార్పుని మీరే చూస్తారు. ఎవరైతే చేస్తారో చేసేవాళ్ళు చాట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి. ఇంకా ఇటువంటి ఎఫర్మేషన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ యూనివర్స్.